ప్రతి పౌరుడు బాధ్యత వహించి పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని, మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే ఆరోగ్యదాయకమైన జీవితాన్ని గడపవచ్చునని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్ పేర్కొన్నారు. స్వచ్ఛతా వారోత్సవాలను పురస్కరించుకుని డిఆర్ఓ తిప్పేనాయక్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి సోమవారం కాకినాడ వివేకానంద పార్క్ నుంచి స్వచ్ఛతా అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ వివేకానంద పార్క్ నుంచి మొదలై సిబిఎం కూడలి, జిల్లా పరిషత్ జంక్షన్ మీదుగా కలెక్టరేట్కు చేరుకుంది. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను సేకరించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ తిప్పేనాయక్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన స్వచ్ఛతా వారోత్సవాల్లో సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. కాకినాడ మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన కాకినాడ పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. మన చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేకమైన వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చునని ఆయన తెలిపారు. స్వచ్ఛత అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని అన్నారు. ఈ స్వచ్ఛతా వారోత్సవాలను ప్రతి నెల చివరి వారం నిర్వహించడం జరుగుతుందని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రం చేయడం, రోడ్ల ప్రక్కన ఉన్న చెత్తను తొలగించడం, తడి పొడి చెత్తలను సేకరించడం, మంచి తాగునీరు, ఆహార నియమాలు పాటించడం వంటివి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏడీసీ సిహెచ్ నాగనరసింహరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, రెడ్ క్రాస్ సంస్థ కార్యదర్శి కె శివకుమార్, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, పిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బివి తిరుపాన్యం, మెప్మా సిబ్బంది, పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆదిత్య కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మొత్తం ఏరియాలన్నీ క్లీన్ చేసుకోవడం, ఫ్లెక్సీలన్నీ లేకుండా చూసుకోవడం, చుట్టుపక్కల మన ఇళ్లలో పరిశుభ్రత పాటించడం, తడి పొడి చెత్తలను వేరు చేయడం, అదేవిధంగా ఎక్కడ కూడా ఈ మంచినీరు అనేది నీటికి సంబంధించినటువంటి వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా కాచి వడకొచ్చు నీటి తాగడం, అదేవిధంగా ఇతర ఆహారపరమైనటువంటి భద్రతలన్నింటినీ కూడా చేపడుతున్నారు. ఈ విధంగా ప్రజల్లో ఒక శానిటేషన్కి సంబంధించి, వ్యక్తిగతమైనటువంటి హైజీనిటీకి సంబంధించి చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్నటువంటి మన చుట్టుపక్కల పరిసరాలు కూడా బాధ్యత వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఇది పర్మనెంట్గా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసిన ప్రయత్నమే ఇది. కాబట్టి కాకినాడ నగర ప్రజలందరూ కూడా, అదేవిధంగా కాకినాడ జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని వారి యొక్క వ్యక్తిగత పరిశుభ్రత, ఇళ్లలో పరిశుభ్రత, చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యంగా మనం దాని మీద శ్రద్ధ వహించినట్లయితే మనం ఈ ఏవైతే అంటువ్యాధుల నుంచి, వాటర్ బార్న్ డిసీజెస్ నుంచి, అదేవిధంగా వెక్టార్ బార్న్ డిసీజెస్, డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా డయేరియా, వీటన్నిటిని కూడా వాటన్నిటి నుంచి కూడా మనం పరిరక్షించుకుని మనం అందరం కూడా ఆరోగ్యమైనటువంటి కాకినాడగా ఉండేదానికి కానీ ఇది ప్రయత్నం. ఇందులో అందరూ కూడా సాధించాలి. ఇటువంటి చెత్తకుండీలు కానీ వాటికి చేర్చాలి. చేర్చి పట్టణం శుభ్రంగా ఉండాలంటే ప్రతి పౌరుడు దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రకంగా మనం వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలనేటువంటి ఉద్దేశం ఒకటి. నెంబర్ 2 వచ్చేసి గ్రీనరీ. ప్రతి ఇంటి ఆవరణలో కనీసం ఒక 2-3 చెట్లు, సాధ్యమైనంత వరకు ఎక్కువ చెట్లు పెంచి గ్రీనరీ పెంచాలనేటువంటిది ఉద్దేశము. సో రాబోయే తరాల వారికి మనం ముఖ్యంగా ఉండేటువంటిది ఎటువంటి వాతావరణపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈ దుర్గంధపూరితమైనటువంటి రోడ్లు, తర్వాత క్లీన్నెస్ లేకపోవడము, అదేవిధంగా గ్రీనరీ లేకపోవడము అనేటువంటివి కారణమవుతున్నాయి. కాబట్టి రాబోయే తరాల వారికి మనం మంచిని మిగిల్చుకోవాలి. మన యొక్క బాధ్యత, కనీస బాధ్యత, పౌరుడుగా కనీస బాధ్యత తీసుకొని పనిచేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశము. సో ఆ విధంగా అందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఈ వారం రోజులు కూడా ఈ కార్యక్రమాలు వివిధ రూపాల్లో వివిధ ప్లేసుల్లో జరగడం జరుగుతుంది. సో కాబట్టి పట్టణంలోని అందరూ పౌరులు దీంట్లో పాల్గొని వారి యొక్క బాధ్యతను గుర్తెరగాలి. అదేవిధంగా రాబోయే కాలంలో మనం కాకినాడ పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, గ్రీనరీ పెంచుకోవాలి. తద్వారా వాతావరణం బాగుపడే విధంగా మనం అందరం దీంట్లో పాల్గొనాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం తరఫున ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ